కోల్కతా డాక్టర్పై హత్యాచార ఘటనలో సంచలన విషయాలు వెలుగుచూశాయి. పోస్టుమార్టం రిపోర్టులో భయంకరమైన నిజాలు బయటపడ్డాయి. గొంతు నిలమడం వల్లే ఊపిరాడక అభయ మృతి చెందినట్లు తేలింది. ఒంటిపై 24 చోట్ల తీవ్ర గాయాలు ఉండగా గొంతు దగ్గర ఎముకలు విరిగినట్లు గుర్తించారు. కొన ఊపిరితో ఉన్నప్పుడు అత్యాచారం జరిగినట్లు పోస్టుమార్టంలో బయటపడింది. శరీరంపై పలు చోట్ల ఘాట్లు, గోళ్ల గీతలు ఉన్నాయి. ఆహారంలో మత్తుమందు కలిపారా లేదా అనే దానిపై ఫోరెన్సిక్ నివేదిక తర్వాత స్పష్టత వచ్చే అవకాశం ఉంది. అటు ఘటనను సుమోటోగా తీసుకున్న సుప్రీంకోర్టు రేపు విచారించనుంది. అలాగే ఈ ఘటనపై సిబిఐ విచారణ కొనసాగుతోంది. ఆర్జీకర్ మెడికల్ కాలేజీ మాజీ ప్రిన్సిపాల్ను 4వ రోజు ప్రశ్నిస్తున్నారు. నిందితుడు సంజయ్ రాయ్కు సైకలాజికల్ బిహేవియర్ అనాలిసిస్ ముగిసింది. అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సతీష్ అందిస్తారు. సతీష్, దేశవ్యాప్తంగా కోల్కతా ట్రైనీ డాక్టర్ అత్యాచారణ ఘటన అటాప్సీ రిపోర్ట్ లో సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి. ఇక మృతురాలి తల, మెడ, ముఖం, భుజాలు వంటి కీలక శరీర విభాగాలపై తీవ్రంగా గాయాలైనట్టు అటాప్సీ రిపోర్ట్ చెప్తుంది. మృతురాలి శరీరంపై అనేక ఘాట్లు ఉన్నట్టు కూడా అటాప్సీ రిపోర్ట్ లో తేటతెల్లం అవుతున్నాయి. ఇక మృతురాలిని గొంతును చంపినట్టు అటాప్సీ రిపోర్ట్ లో స్పష్టంగా పేర్కొన్నారు. మృతురాలి శరీరంపై 26 చోట్ల పంటి గాయాలు, 14 చోట్ల గాయాలతో పాటు శరీరంలో రక్తం గడ్డగట్టినట్టు అటాప్సీ రిపోర్ట్ లో సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి. ఊపిరితిత్తుల్లో రక్తం గడ్డగట్టినట్టు కూడా తెలుస్తుంది. అయితే ఆమెను ఒక అత్యాచారం ఘటన తర్వాతకే ఆమెపై మృతురాలికి చంపిన తర్వాతకి అత్యాచారం చేసినట్టు కూడా స్పష్టంగా తెలుస్తుంది. ఇప్పటికే సోషల్ మీడియాలో యావత్ భారతదేశం అంతా కూడా ఇప్పటికీ వారి కుటుంబానికి న్యాయం చేయాలంటే పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఆర్జీకర్ మెడికల్ హాస్పిటల్ మాజీ ప్రిన్సిపల్ సందీప్ దత్తును వరుసగా 4వ రోజు సిబిఐ విచారిస్తుంది. ఘటన గల కారణాలు ఏంటి, ఘటన జరిగిన సందర్భంలో అసలు హాస్పిటల్ ప్రిన్సిపల్ లో ఏం జరిగిందనే కోణంలో కూడా ఇప్పటికే విచారణను వేగవంతం చేశారు. కోల్కతా హైకోర్టు ఇన్వాల్వ్మెంట్ తోనే ఇప్పటికే సిబిఐ విచారణ దూకుడుతుంది. తాజాగా సుప్రీంకోర్టులో కూడా దీనిపైన సుమోటోగా కేసు విచారణ చేపట్టింది. రేపు సుప్రీంకోర్టు కూడా విచారణకు రాబోతుంది. అయితే ఈ రోజు ఢిల్లీలోని ఆరోగ్య శాఖ కార్యాలయం ముందు పెద్ద ఎత్తున కూడా దాదాపు ఢిల్లీలోని అనేక ప్రముఖ ఆసుపత్రులకు సంబంధించిన ట్రైనీ డాక్టర్స్ అంతా కూడా ఆందోళన వ్యక్తం చేస్తూ వస్తున్నారు. ఈ ఘటనపై మరింత సీరియస్ అవుతున్నారు. ప్రతి ఒక్కరు కూడా ఘటనకు బాధ్యులైన వరకు గ్యాంగ్ చేస్తే లేదంటే ఒక వ్యక్తి ఇవన్నీ చేస్తాడనే కోణంలో కూడా విచారణ కొనసాగుతున్న నేపథ్యంలో బెంగాల్ ప్రభుత్వం పైన ఇప్పటికే ఒక పెద్ద ఎత్తున మరకబెట్టబడ్డది. రాజకీయంగా దీన్ని బెంగాల్ ప్రభుత్వం కావచ్చు, అక్కడ ఉన్న ఇతర పార్టీలు పొలిటికల్ చేసేలోపే కేంద్రం వీరి మీద అప్రమత్తమైంది. ఇప్పటికే ట్రైనీ డాక్టర్ సంబంధించిన దేశవ్యాప్తంగా అన్ని డాక్టర్లు ఇప్పటికీ దీనిపైన చర్చ జరుపుతున్నారు. ఇక రేపు సుప్రీంకోర్టు దీనిపైన ఎలాంటి ఆదేశాలు జారీ చేస్తున్న దానిపైన కూడా కొంత ఒత్తిడి వెళ్తున్నవి. ఓకే సతీష్.